హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫోర్త్ సిరీస్లో 12th వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనం ఒక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ పారాబోలా. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏమంటారు ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో అంత సిగ్నిఫికెంట్ కాదు, కానీ వెన్ యూ కన్సిడర్ ఇట్ ఫర్ ఎంసెట్ అండ్ జేఈ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కష్టమైన ప్రాబ్లమ్స్ని యూజింగ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ యూ కెన్ ఈజీలీ సాల్వ్. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. ఎవరికైతే ఎంసెట్ మెయిన్స్ అడ్వాన్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో చూడండి, ఏ పాయింట్ x, y on parabola y square is equals to 4ax can be represented as x is equals to 80 square, y is equals to 280 in a single parameter t. 80 square comma 280 is simply denoted by t. సో సింపుల్గా ఏంటంటే ఇన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనము ఒక పాయింట్ని ఎక్స్ కామా వైని ఎట్లా డినోట్ చేస్తామంటే చూడండి, ఎక్స్ని 80 స్క్వేర్ అనుకుంటాము, వైని 280 అనుకుంటాము. ఓకేనా? నార్మల్గా మనము నార్మల్ ఈక్వేషన్స్లో మనం వీల్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. చూడండి, పాయింట్ అంటే ఎక్స్ కామా వై అనుకుంటాం, కానీ పారామెట్రిక్ ఈక్వేషన్స్లో ఎక్స్ కామా వై అనకుండా మనం ఏమనాలి, 80 స్క్వేర్ కామా 280 అనాలి. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ 2 పాయింట్స్లో మనకి ఏం కామన్ ఉంది చెప్పండి, టీ అనే వేరియబుల్. సో ఈ పారామెట్రిక్ ఈక్వేషన్లో మనకి టీ అనే సింగిల్ పారామీటర్ని యూజ్ చేసి మనము ఎక్స్ వైని రాసుకుంటాము. ఓకేనా? చూడండి, 80 స్క్వేర్ కామా 280. సో ఇప్పుడు మనము దీన్ని 80 స్క్వేర్ కామా 280 అనకుండా సింపుల్గా టీ అని అంటాం. ఓకేనా? టీ అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి ఇవని. ఫర్ ఎగ్జాంపుల్ నేను T1 అన్నా. T1 అంటే ఏమొస్తుంది చెప్పండి, 81 స్క్వేర్ కామా 280. T2 అంటే 82 స్క్వేర్ కామా 282. సో ఇది వచ్చేసి పారామెట్రిక్ ఈక్వేషన్. సో ఈ పాయింట్స్ని యూజ్ చేసి మనం ఏవైతే ఈక్వేషన్స్ ఫామ్ చేస్తామో దట్ ఆర్ నథింగ్ బట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. సో క్లియర్గా అర్థమైందా? డన్. సో ఫస్ట్ చూద్దాం, ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ T1 అండ్ T2 ఆన్ ద పారాబోలా y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4x ఈజ్. ఏమంటున్నాడు, మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, సి పారాబోలా ఉందంట. ఏ పారాబోలా y స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4x అంట. ఓకే, ఇప్పుడు ఈ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4x మీద 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఆ 2 పాయింట్స్ ఏంది చెప్పండి, T1 T2. సో హౌ టు రైట్ T1 పాయింట్, ఇందాకనే చెప్పిన 81 స్క్వేర్ కామా 281. 82 అంటే ఏంది, 82 స్క్వేర్ కామా T2 అంటే 82 స్క్వేర్ కామా 282. సో జాయిన్ చేయండి రెండు. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి వచ్చే కార్డ్ ఉందా, దాన్ని ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఎట్లా, సి ఇదేంది చెప్పండి, కార్డ్ అంటే లైనే కదా. ఎస్, మనం ఇప్పుడు ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది, ఆ లైన్ అనేది 2 పాయింట్స్ని జాయిన్ చేసి వచ్చింది. సో మనకి 2 పాయింట్స్ ఉన్నాయంటే వీ కెన్ ఫైండ్ అవుట్ ద స్లోప్ కదా. ఎస్, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ ax1 y1 bx2 y2 ఈజ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. నేను స్లోప్ అనుకుంటున్నా. సో స్లోప్ ఆఫ్ ఏబి, దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నా, x1 y1 x2 y2. స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 అంటే 282 మైనస్ 281 బై x2 మైనస్ x1, 82 స్క్వేర్ మైనస్ 81 స్క్వేర్. సో m ఈజ్ ఈక్వల్స్ టు, మీరు గమనించినట్టయితే ఇందులోకి నుంచి 2a కామన్ తీసిన, చూడండి 2a ఉంది 2 ఉంది కామన్ తీస్తే 2a ఆఫ్ T2 మైనస్ T1 బై ఇందులోకి నుంచి a కామన్ తీసిన, రెండిట్లో ఉంది a ఇంటూ T2 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a క్యాన్సిల్ అయితే 2 ఇంటూ T2 మైనస్ T1 బై T2 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా అయింది a ప్లస్ b ఇంటూ a మైనస్ b. T2 ప్లస్ T1 ఇంటూ T2 మైనస్ T1. సో T2 మైనస్ T1 మైనస్ T1 క్యాన్సిల్, అప్పుడు మనకి ఏమొస్తుంది 2 బై T1 ప్లస్ T2. సో మనకి స్లోప్ వచ్చింది, ఈ లైన్ది స్లోప్ వచ్చేసింది 2 బై T1 ప్లస్ T2. సో మనకి ఒక ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే లైన్కి బేసిక్ ఏం ఉండాలి, పాయింట్ ఉండాలి, స్లోప్ ఉండాలి. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి, నేను ఈ పాయింట్ తీసుకుంటున్నాను T1 పాయింట్. సో T1 అండ్ స్లోప్ రెండు ఉన్నాయి కాబట్టి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1లో సబ్స్టిట్యూట్ చేయండి. y1 ఏంది చెప్పండి,
2a t1 is equals to m అంటే 2/t1 plus t2 into x minus x1 ఎంత at1 square. సో ఈ t1 plus t2 ఇటు సైడ్ పంపిస్తే రెండింటితో మల్టిప్లై అవుతుంది. y into t1 plus t2 minus 2a t1 into t plus t2 is equals to చూడండి 2 into x 2x 2 into minus 80 square minus 280 square. So y into t1 plus t2 minus 281 into t1 అంటే minus 281 square minus 281 into t2 అంటే minus 281 t2 is equals to 2x minus 281 square. మీరు చూసినట్టయితే ఈ మైనస్ 281 స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ 281 స్క్వేర్ మైనస్ 281 స్క్వేర్ క్యాన్సిల్. మిగిలింది ఏంది y ఇంటూ t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 281 t2 అటు పంపిస్తే ప్లస్ 281 t2 ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 2a t1 సో మనకి ఏమొచ్చింది చెప్పండి y ఇంటూ t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 2a t1 సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ chord joining 2 points t1 t2 on parabola y square is equals to 4x. If the chord joining points t1 and t2 on y square is equals to 4x is focal chord. ఏమంటున్నాడు ఒకవేళ చూడండి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే కార్డ్ ఏదైతే ఉందో అది ఫోకల్ కార్డ్ అయితే కండిషన్ ఏంది అని అడుగుతుండు. కార్డ్కి ఫోకల్ కార్డ్కి డిఫరెన్స్ ఏంది చెప్పండి. ఒకవేళ కార్డ్ అనేది ఫోకస్ నుంచి పాస్ అయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ కార్డ్. ఓకే ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఏంది ఇప్పుడు మనం ఆల్రెడీ కనుక్కున్నాం కదా ఇది. సో ఇప్పుడు ఈ కార్డ్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది ఫోకస్ నుంచి కదా. సో వాట్ ఈస్ ఫోకస్ ఫర్ పారాబోలా y square is equals to 4as a comma 0. సో సిన్స్ ద కార్డ్ passes through focus a comma 0 substitute a comma 0 in 1 పాస్ అవుతుంది కాబట్టి సి ఇప్పుడు ఇక్కడ ఫోకస్ ఉంది అనుకుంటే ఓకే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో a, 0 ఈ లైన్ మీద ఉంటుంది కాబట్టి a, 0 సబ్స్టిట్యూట్ చేయండి. a, 0 అంటే 0 ఇంటూ t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x అంటే a 2a ప్లస్ 2a t1 t2 0 ఈజ్ ఈక్వల్స్ టు 2a ప్లస్ 2a t1 t2 ఆ 2a t1 t2 ఇటు సైడ్ తీసుకెళ్తే మైనస్ 2a t1 t2 ఈజ్ ఈక్వల్స్ టు 2a a క్యాన్సిల్ 2 క్యాన్సిల్ మైనస్ t1 t2 ఈజ్ ఈక్వల్స్ టు 1 t1 t2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో కండిషన్ ఏంది చెప్పండి ఒకవేళ t1 t2 జాయిన్ చేసే కార్డ్ ఫోకల్ కార్డ్ అయితే నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ t టు పారాబోలా y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4ax ఈజ్ ఏమంటున్నాడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అడుగుతుండే ఎక్కడ పాయింట్ t దగ్గర. సో మీరు పాయింట్ t అంటే గుర్తుపెట్టేసుకోవాలి ఇంకా సి దిస్ ఈజ్ పారాబోలా పాయింట్ t అంటే ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు రైట్ at స్క్వేర్ కామా 2at t1 అన్నాడంటే at1 స్క్వేర్ కామా 2at1 అన్నాడు. సో ఈ పాయింట్ దగ్గర ఇది ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. హౌ విల్ యూ ఫైండ్ అవుట్ సి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు పారాబోలా ఎట్ px, y ఏంది s1 is equals to 0 కదా. సో ఇక్కడ px, yకి s1 is equals to 0. సింపుల్గా నేను xy ప్లేస్లో at1 స్క్వేర్ 2at1 పెట్టుకున్నాను అనుకో ఏం లేదు. ఇప్పుడు s1 ఏంది మనకి y1 మైనస్ 2 ఇంటూ x ప్లస్ x1 కదా. ఇన్ ప్లేస్ ఆఫ్ x1 అండ్ y1 నాకేమున్నాయి ఇక్కడ 80 స్క్వేర్ కామా 280. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దట్ y ఇంటూ 280 మైనస్ 2a ఇంటూ x ప్లస్ x1 అంటే ఎంత 80 స్క్వేర్. సో 2a క్యాన్సిల్ y ఇంటూ t yt ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 80 స్క్వేర్. ఎట్లా చెప్పండి s1 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఓకే ఓకే ఎందుకు ఇట్లా కన్ఫ్యూజన్. సో y ఇంటూ 280 ఈజ్ ఈక్వల్స్ టు 2a ఇంటూ x ప్లస్ 80 స్క్వేర్ 2a క్యాన్సిల్ y ఇంటూ t yt ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 80 స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సో ఏంటంటే మనకు పారామెట్రిక్ ఈక్వేషన్స్ తోటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకేనా. సో ఇందాక మనము కొన్ని పారామెట్రిక్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసినాము. ఇప్పుడు కూడా మనం ఇంకో కొన్ని పారామెట్రిక్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు డిస్కస్ చేయబోయేవైతే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంసెట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో చాలా జాగ్రత్తగా వినండి ఓకే. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4x ఎట్ పాయింట్ t ఈస్ ఏమంటున్నాడు పాయింట్ t దగ్గర నార్మల్కి ఈక్వేషన్ కనుక్కోమంటుండు ఓకే. పారాబోలా వచ్చేసింది y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4x అంటే ఇది. సో చాలామందికి నార్మల్ అంటే ఇంకా డెఫినేషన్లో కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళ కోసం నార్మల్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ డ్రాన్ ఎట్ దట్ పాయింట్. ఏమంటున్నాడు సి
ఫస్ట్ మనం నార్మల్ తెలవాలంటే టాంజెంట్ గురించి తెలవాలి. టాంజెంట్ అంటే అందరికీ తెలుసు కదా, ఇట్ ఈస్ ఎ లైన్ విచ్ టచెస్ ద కర్వ్ ఎట్ ఎ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టాంజెంట్ అనుకుందాం. ఆ టాంజెంట్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది పారాబోలాకి, 80² 280. ఓకే, ఇప్పుడు ఆ టాంజెంట్కి నేను ఒక లైన్ గీస్తున్నాను చూడండి. ఆ లైన్ అనేది మన టాంజెంట్కి ఎట్లుంది, పర్పెండిక్యులర్గా ఉంది. అండ్ మీరు గమనించినట్టయితే ఆ నార్మల్ అనేది ఆ లైన్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఈ పాయింట్ నుంచి. అంటే ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది, టాంజెంట్ కర్వ్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, పర్పెండిక్యులర్గా ఉంది, దాన్నే నార్మల్ అంటాం. సరే, ఇప్పుడు నార్మల్ గురించి అర్థమైంది కదా. ఎస్. సో ఇప్పుడు మనం నార్మల్ ఈక్వేషన్ అనుకోవాలంటేనే మనకు టాంజెంట్ కావాల్సిందే. ఎందుకంటే ఈ నార్మల్ అనేది దేనికి పర్పెండిక్యులర్ ఉంది, టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉంది. సో మనం ఎప్పుడైతే టాంజెంట్ గురించి తెలుస్తుందో మనకు అప్పుడే నార్మల్ గురించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ టీ, equation of tangent at t to parabola y² is equals to 4x is yt is equals to x plus at square. ఏందది, yt is equals to x plus at square. ఇప్పుడు ఇది వచ్చేసి మనము ఇప్పుడు రాసుకున్నది ఇది ఈ టాంజెంట్ ఈక్వేషన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, నార్మల్ ఈక్వేషన్. మీరు గమనించినట్టయితే టాంజెంట్ నార్మల్ పర్పెండిక్యులర్ ఉన్నాయా లేదా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తూనే ఉన్నాను, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ టు ax plus by plus c and passing through x1 y1 is b into x minus x1 minus a into y minus y1. చూడండి, ఒక లైన్ అంట. ఓకే, ఇది ఆ లైన్ అనుకుందాం. లైన్ పర్పెండిక్యులర్ టు ax plus by plus c. ఇప్పుడు ఈ లైన్ దేనికి పర్పెండిక్యులర్ ఉంది, టాంజెంట్కి, అవునా కదా. ఎస్, పర్పెండిక్యులర్ ఉంది. అండ్ పాసింగ్ త్రూ ax1 y1. ఈ లైన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది చూడండి, 80, ఈ పాయింట్ నుంచి 80² 280 ఈస్ b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ సేమ్ ఉందా లేదా అంటే మనము ఇది వాడొచ్చా వాడలేమా, ఎస్ వాడొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఇది ఈక్వల్స్ టు 0 అంటే ఏంది, మన టాంజెంట్. ఇప్పుడు ఆ టాంజెంట్కి మన నార్మల్ పర్పెండిక్యులర్గా ఉందా లేదా, పర్పెండిక్యులర్గా ఉంది, ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అప్పుడు దాని ఈక్వేషన్ ఏమవుతుంది, ఇది. సో ఫస్ట్ టాంజెంట్ ఈక్వేషన్ రాసుకుందాం. ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఇంకో టీ కాబట్టి 80² 280. సో ఈక్వేషన్ ఏమవుతుంది, b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఇది ఈక్వల్స్ టు 0. b అంటే ఏంది, చాలామందికి డౌట్. ఇది వచ్చేసి x ప్లస్ by ప్లస్ c కదా. సో ఇందులో b ఏంది, మైనస్ టీ ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే x మైనస్ ఏ పాయింట్ x1 అంటే 80² ప్లస్ మైనస్ ఏ అన్నాడు. ఏ అంటే ఏంది, ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఇంటూ ఏమంటారు y మైనస్ y1 అంటే ఏంది 280. సో మైనస్ xt మైనస్ టీ ఇంటూ మైనస్ 80² ప్లస్ 80³ మైనస్ 1 ఇంటూ y మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 280 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ xt మైనస్ y ప్లస్ 80³ ప్లస్ 280. సో మైనస్ కామన్ తీస్తే xt ప్లస్ y మైనస్ 80³ మైనస్ 280, y ప్లస్ xt మైనస్ 80³ మైనస్ 280, y ప్లస్ xt ఇది ఈక్వల్స్ టు 80³ ప్లస్ 280. క్లియర్గా అర్థమైందా. సో కొంతమందికి ఈ ఈక్వేషన్ అనేది కొంచెం మాకు అర్థం కాలేదు, ఎట్లా చేయాలో మాకు అర్థం కాలేదు అంటే సింపుల్. మీరు గమనించినట్టయితే ఇది టాంజెంటా, ఇది నార్మల్, రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ దర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఎస్, మనకు ఆల్రెడీ టాంజెంట్ ఈక్వేషన్ ఉందా లేదా, టాంజెంట్ ఇందులోకి ఏంచి స్లోప్ కనుక్కోండి. ఓకే, స్లోప్ అందులో పెడితే మనకి m1 వచ్చేస్తుంది కదా. సో m1 వచ్చిందంటే m2 కూడా వచ్చినట్టే. సో మనకి ఇప్పుడు నార్మల్ స్లోప్ వచ్చేసింది. ఇప్పుడు నార్మల్ స్లోప్ వచ్చింది అండ్ నార్మల్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఈ పాయింట్. సో మనకి స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. యూ కెన్ యూస్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది చేసినా మీకు ఇదే వస్తుంది. ఈ ఫార్ములా మీకు కొత్తగా ఉంది కదా, కొంచెం ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి చేసిన. ఇది స్ట్రైట్ లైన్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. చలో, 3 నార్మల్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ x1 y1 టు పారాబోలా y² ఇది ఈక్వల్స్ టు 4ax. ఏమంటున్నాడు, ఒక పాయింట్ నుంచి పారాబోలాకి 3 నార్మల్స్ డ్రా చేయొచ్చంట. ఓకే,
ఒక పాయింట్ నుంచి పారాబోలాకి 3 నార్మల్స్ ఎట్లనో చూద్దాం. రైట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ టీ టు పారాబోలా y² = 4ax ఈస్ y + xt = 80³ + 280. అవునా కదా? చూడండి, ఇందాకనే నార్మల్ ఈక్వేషన్ కనుక్కున్నాం. సరే, ఇప్పుడు ఏమన్నాడు మనల్ని? 3 నార్మల్స్ డ్రా చేయాలన్నాడు కదా. ఎక్కడి నుంచి? px1 y1 నుంచి. నేను ఏం చేస్తున్నా అంటే, సరే 3 నార్మల్స్ కాదు కానీ ఒక నార్మల్ అనుకుంటున్నా, ఒక్క నార్మల్ డ్రా చేయొచ్చు అనుకుంటున్నా. అప్పుడు ఏం చేసిన నేను, మన ఒక్క నార్మల్ అనేది x1 y1 నుంచి పాస్ అవుతుంది కదా, x1 y1 నుంచి డ్రా చేయమన్నాడు కదా. సో ఎన్నో తెలియదు, 3 అని షో చేయాలి, కానీ నాకు ఫస్ట్ షో చేయాలి కాబట్టి ఒక్క నార్మల్ అయితే డ్రా చేయొచ్చు కదా. ఒక పాయింట్ నుంచి ఒక నార్మల్ డ్రా చేసినాం. రైట్, ఇప్పుడు ఆ నార్మల్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? x1 y1 నుంచి. సో x1 y1 మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఏమొచ్చింది మనకి? x1 y1 ప్లస్లో పెట్టుకుంటే y1 + x1t = 80³ + 281. 80³ + 280 అవన్నీ -x1t - y1 = 0. 80³ ప్లస్ t కామన్ తీసిన ఇలా రెండిట్లకి చేసి 2a - x1 - y1 = 0. మీరు గమనించినట్టయితే ఈ టోటల్ ఈక్వేషన్ క్యూబిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t. చూడండి, కాన్స్టెంట్. ఇట్ ఈస్ క్యూబిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t. అంటే దాని అర్థం ఏంది చెప్పండి మీరు. ఇప్పుడు మనకు ఇదంతా చేసి క్యూబిక్ ఈక్వేషన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే టీకి 3 వాల్యూస్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు స్క్వేర్ ఉంది అనుకో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే 2 వాల్యూస్ ఉంటాయి టీకి. క్యూబిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి దానికి 3 వాల్యూస్ ఉన్నాయి. అంటే టీకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్నట్టు? 3 వాల్యూస్. ఇప్పుడు 3 వాల్యూస్ ఉన్నాయంటే మనకి ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ t 0, 1, 2 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 0 పెట్టుకోండి, మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఒకసారి 1 పెట్టుకోండి, మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఒకసారి 2 పెట్టుకోండి, మనకి ఇంకో ఈక్వేషన్ వస్తుంది. సో ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి? 3 ఈక్వేషన్స్. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 3 నార్మల్స్ గీయొచ్చు. ఈ పాయింట్ నుంచి మనము 3 నార్మల్స్ గీయొచ్చు అని అర్థం. 3 ఈక్వేషన్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ పాయింట్ నుంచి 3 నార్మల్స్ గీయొచ్చు. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా?